మనకు టికెట్ వచ్చేసి ఒక మనకు 50 రూపీస్ అయితే పడింది. చూడగానే వచ్చినాం. మీదెవరు? బెంచర్లనా? ఎట్లున్నాయి? బాగా నచ్చినాయి గోలు? అవ్వకు బాగా నచ్చినాయంట. ఇది చూడండి గైస్, మార్పస్ మందు. ఇక్కడ మందు కూడా కొడుతున్నట్టున్నారు నాకు తెలిసి. ఇక్కడ మందు ఎటాలో వేసినారో పాపం మందుని, నాకైతే అర్థం కావడం లేదు. అమ్మో ఎంత హైట్ ఉన్నారా నాయన. అది చూడండి గైస్, పైనుంచి పడితే ఇంకా ఏం లేక సావే డైరెక్ట్. సో చూడండి మొత్తం ఇవి ఎట్లున్నాయంటే సినిమాటిక్ రేంజ్లో ఉన్నాయంటే రెచ్చిపోయినారా మా ప్రేమికులు అయితే మామూలుగా రెచ్చిపోలేదు. ఇది ఇక్కడ చూడండి, వాయమ్మ ఇది ఎవడో వీని క్రియేటివిటీ నెక్స్ట్ లెవెల్ అని చెప్పొచ్చు. ఆ బొక్కకి వాడు ఫేస్ గీసినాడు. ఏమిరా నాయన. చూడండి గాయస్, ఇదేదో రెస్టారెంట్ అంట. తెలిసినారా రెస్టారెంట్? అమ్మయ్యా ఫైనల్లీ వచ్చేసినాం గాయస్. చూడండి ఇదే ఎంట్రీ అనమాట. గుహలు అయితే ఎంట్రీ ఇదే. ఎక్కడ బైక్ పార్క్ చేయాల్సింది? వచ్చినాడు అతను. ఎక్కడన్నా? ఇక్కడ పెడదాం. సో గైస్ చూసారు కదా, సో ఇదైతే రెస్టారెంట్ అంట. సో దీని లోపల మనకు ఫుడ్ కానీ వాటర్ బాటిల్స్ కానీ అవైలబుల్ ఉంటాయి. సో మొత్తం చూస్తున్నారు కదా, ఇదే కొండ ప్రాంతము. సో చూస్తున్నారు ఇట్లా మేమైతే ఆ రూట్లో వచ్చినాం అనమాట. సో ఇట్లా వచ్చి ఇట్లా ఎంట్రీ అయినాము. సో మొత్తం ఇక్కడ పిల్లలకు ఆడుకోవడానికి చిన్న ఉయ్యాలలో అవన్నీ పెట్టాను అనమాట. చూడడానికి అయితే బాగుంది. చూడండి గైస్, మొత్తం అక్కడ అనిపిస్తుంది కదా, అదే ఎంట్రీ అనమాట. సో ఇట్లా వెళ్ళి అట్లా లోపలికి వెళ్ళాలి. నేను చూపిస్తాను ఇప్పుడు మీకు అంతా ఎట్లుంటుంది అనేది. సో ఇదే ఎంట్రీ అనమాట. మన బైక్ అయితే అక్కడ పార్క్ చేశాను లెఫ్ట్ సైడ్లో, చూస్తున్నారు కదా. చూడండి గాయస్ ఎంత హైట్ ఉందో. వామ్మో చూడండి ఎలా ఉందో, నెక్స్ట్ లెవెల్ ఉంది కదా. ఎంట్రెన్స్ అయితే ఎదిరిపోయింది. మొత్తం లోపలికి అంతా రోడ్డు ఉందంట, కానీ వీళ్ళు ఏది వెహికల్స్ అలౌ చేయలేదు. ఎందుకంటే లోపల తేనెటీగలు ఉన్నాయంట, తేనెపారలు అవన్నీ, అవి డిస్టర్బ్ అయ్యి కొంచెం కుట్టడం అట్లా జరుగుతుందని చెప్పి వాళ్ళు ఇక్కడ గేట్ వేయడం అయితే జరిగింది. సో ఈ ప్లేస్ వచ్చేసి గవర్నమెంట్ ఆఫ్ ఏపీ టూరిజంలోకి వెళ్ళిపోయింది గాయస్. గవర్నమెంట్ ఇప్పుడు దీన్ని హ్యాండ్ ఓవర్ చేసుకొని మొత్తం డెవలప్మెంట్ అయితే చేస్తుంది. సో అదే అనమాట. ఈ రోడ్డు ఇక్కడ నుంచి రోడ్డు కూడా ఉంది. సో అది వచ్చేసి రెస్టారెంట్, ఇందాక చూపించా కదా, అదే అనమాట. సో మన బైక్ అయితే ఇక్కడ ఇచ్చినాము గైస్. ఫైనల్ అయితే వచ్చేసాము. సో వెనక చూస్తున్నారు కదా, మొత్తం ఇదే ఎంట్రన్స్. చూడండి గైస్ ఎంత హైట్ ఉన్నాయి కొండలు కూడా, నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి. నాకైతే బాగా నచ్చింది. ఎంట్రన్స్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది. సో ఇంకా లోపలికి వెళ్ళి చూద్దాం. మొత్తం అంటే లోపల వచ్చేసి మొత్తం రోడ్డే ఉందంట. అంతా లోపల లైక్ 3 రోడ్స్ ఉన్నాయని చెప్తున్నారు. సో నాకైతే నేనైతే చూడలేదు, చూద్దాం ఒకసారి ఎట్లుంటుంది అనేది. సో గాయస్ చూడండి ఎంత బాగుందో, నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది ఇక్కడ. లొకేషన్ అయితే బాగా చల్లగా ఉంది. ఇంతసేపు మేము ఎండ వాచిపోయింది మాకి, ఇప్పుడు బాగా చల్లగా ఉంది. నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది మాకు ఇక్కడ. మొత్తం చుట్టూ కొండలు చెట్లు ఉన్నాయి కదా. సో మాకైతే బాగా నచ్చింది గాయస్. ఇది ప్లేస్ అయితే బాగా టైంపాస్ అవుతుంది ఇక్కడ. అమ్మో ప్లేస్ మాత్రం అదిరిపోయింది ఇది. మొత్తం రోడ్ వేసినారు, సిమెంట్ రోడ్ మొత్తం కలిపేసినారు. ఎంత దూరం ఉంది ఇది? ఇంకా అది ఇంకా అక్కడి వరకే అనమాట, డెడ్ ఎండ్. సో ఇక్కడ వచ్చేసి ఇంకా ముందు పోవాలి. ఇంకా అమ్మో ఎంత హైట్ ఉన్నారా నాయన. అది చూడండి గైస్, ఊరిందే కూడా పైనుంచి పడితే ఇంకా ఏం లేక సావే డైరెక్ట్. చూడండి అబ్బబ్బబ్బబ్బా, పురాతనమైన గుహలు అనమాట. దీని చరిత్ర అయితే నాకు తెలియదు గైస్. దీని చరిత్ర ఏందో తెలుసుకోవాలి. నేను తెలుసుకోకుండా డైరెక్ట్ వచ్చేసాను.
సో అదైతే కొంచెం దాని గురించి అయితే కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. నాకైతే తెలీదు, దీని గురించి నేనేం చెప్పదలుచుకోలేదు కూడా, ఎందుకంటే నాకు తెలియదు కాబట్టి. తెలిస్తే చెప్పొచ్చు, తెలియకుండా చెప్పడానికి ట్రై చేస్తే బిస్కెట్ అయిపోతుంది, పరువు పోతుంది, మనది అవసరమా? సో తెలిస్తే తెలుసు అని చెప్తా, తెలియకపోతే తెలియదు అని చెప్తాను. చూడండి ఎంత హైట్ ఉందో, ఊరి దేవుడు. ఏం బ్రో ఎట్లుంది? బాగుందా? మనకైతే బాగా నచ్చిందంట ప్లేస్. చూడండి గైస్, నెక్స్ట్ లెవెల్ ఉంది ప్లేస్ అయితే. నాకైతే బాగా నచ్చింది, చల్లగా ఉంది బాగా, మెయిన్ కదా, మెయిన్ బాగా చల్లగా ఉంది. నీకు ఎట్లుంది మళ్ళా ఇంతసేపు ఎండలు వచ్చినందుకు? చుక్కలు కనపడినాయా? ఎంత దూరం ఉంది ఇది? ఇంకా రోడ్ అయితే ఉంది, ఇంకా ఎంత దూరం నడచాలో ఇట్లా తెలీదు. సిమెంట్ రోడ్ వేసినారు బాగా. బెలూమ్ కేవ్స్ కంటే కొంచెం బాగానే ఉంది. అంటే బెలూమ్ కేవ్స్ దాని చరిత్ర దాన్ని, దీని చరిత్ర దీందే. బెలూమ్ కేవ్స్ అంతా అండర్ గ్రౌండ్ కాబట్టి అది కొంచెం రోడ్ వేయడానికి వీలు పడదు. ఇది కొంచెం బయట కదా కాబట్టి రోడ్ వేసి బాగా నీట్గా వేసినారు. ఏదో ఇది గుహ టైప్ ఉంది, ఇక్కడ గుహలోకి ఎంట్రెన్స్ లాగా ఉంది. సో లోపల రోడ్డు కూడా ఉందన్నమాట. సో చూద్దాం సార్ లోపలికి ఎట్లుంటుందో. ఇదైతే మొత్తం బాగా చల్లగా ఉంది అబ్బా, నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది, నాకైతే బాగా నచ్చింది. ఇప్పుడు చూస్తున్నారు కదా గాయ్స్ ఎట్లుందో. ఇక్కడ ఏదో మెట్లున్నాయి. సో ఇక్కడైతే ఏదో మెట్లున్నాయి. సో ఇక్కడ చూడండి, ఇక్కడ ఏదో మెట్లున్నాయి. లోపలికి వెళ్దాం ఒకసారి చూద్దాం. లోపలికి వెళ్దాం. ఎట్లున్నాయి అంతే, ఇంకా ఈడికే ఉంది గుహ. అంటే ఇంత మించి ఇంకేం లేదు. ఇంకా ఈడి వరకే దీనికి మెట్లు కట్టినారు, అదేందో అర్థం కాలే. చూద్దాం అంటే లైక్ ఇది ఏదో రూట్ ఉన్నట్టుంది ఇక్కడ. సో గాయస్ ఇక్కడ ఏదో మొత్తం మూలన డెడ్ ఎండ్, కబ్బిలాలు ఉన్నాయి. పోయి వచ్చినాం, ఆడవరకు ఉంది డెడ్ ఎండ్ ఇది. చూద్దాం ఇంకా ముందరికి వెళ్దాం. ముందర కూడా ఒకసారి ఎట్లెట్లుందో చూద్దాం. ఇంకా బాగానే ఒక 3 కిలోమీటర్లు ఉందని చెప్పినాడా? 1.5 కిలోమీటర్ ఎంత ఉందని చెప్పినాడు నడచాలంట. మొత్తం రోడ్ వేసినారు, బాగానే ఉందన్నాడు. చూద్దాం ఒకసారి రోడ్డు నడుచుకుంటే వెళ్ళి చూద్దాం. ఓ పక్క ఎండ పెడుతుంది. ఇందాక వాటర్ బాటిల్ ఇచ్చినాడు కానీ రెస్టారెంట్లో కూలే లేదు అసలు, అది హీటు ఉంది, ఫ్రిడ్జ్ లేదంట వాళ్ళకి. ఈ సమ్మర్లో వచ్చేటోళ్ళకి కొంచెం మినిమం మెయింటైన్ చేసింటే బాగుంటుండే, అదొకటి కొంచెం మైనస్. అయినా తాగినాం అట్లే, ఇంకా బాగా తక్కువ అవుతున్నాయి నీళ్ళు, ఏం చేస్తావు. సో చూడండి గాయ్స్, ఇదేదో గాలి ఒకటి. సో ఇక్కడ ఇంకా ఇట్లా ముందుకు రోడ్డు ఉంది, ఎంత దూరం ఉందో తెలియదు. సో అక్కడైతే పైన చూస్తున్నారు కదా కొండలు అంతా ఎట్లుందో చూడండి. సో అక్కడికి వెళ్ళాలి ఇప్పుడు, చూద్దాం ఒకసారి ఎట్లెట్లుందో. నాకు తెలిసి నెక్స్ట్ ఫ్యూచర్లో బాగా డెవలప్ అవుతుంది ఇది, ఎందుకంటే ఆల్రెడీ గవర్నమెంట్ అండర్టేకింగ్ పోయింది కాబట్టి. అంతేనా? ఇటు వరకే అంట, ఇంకా ఇక్కడ వరకే ఉంది చూడండి, ఇక్కడ వరకే ఉంది డెడ్ ఎండ్. ఇక్కడ ఏంది, ఇక్కడేదో మీకు చూపిస్తా చూడండి. ఇది చూడండి గైస్, మార్పస్ మందు. ఇక్కడ మందు కూడా కొడుతున్నట్టున్నారు నాకు తెలిసి. ఇక్కడ మందు ఎటాలో వేసినారో పాపం మందుని, నాకైతే అర్థం కావడం లేదు. అదే లోకల్ వాళ్ళు వచ్చి తాగుతున్నట్టున్నారు. దీని గురించి మళ్ళీ పట్టించుకుంటారో లేదో వీళ్ళైతే నాకు తెలీదు. ఇంత టూరిస్ట్ ప్లేస్ని అట్లా మందు తాగి ఇట్లా గలీజ్ చేయడం కరెక్ట్ కాదు కదా. దీని గురించి మళ్ళీ వాళ్ళు చూసుకుంటారో లేదో నాకైతే తెలియదు గైస్. చూద్దాం. ఇంకా అటుపక్క కూడా ఇంకో రూట్ ఉంది కదా, అటుపక్క కూడా వెళ్ళి చూద్దాం ఒకసారి. సో ఇది చూడండి గైస్, స్టీల్ రాడ్ అయితే వంగిపోయింది, ఇది ఫ్లాగ్. ఇది ఎట్లెట్టున్నాం మరి. పైన చెట్లు, వా కొండలో చెట్లు బాగా వచ్చినాయి. చిన్ను సుస్మిత అంట, ఇంకా ఎవరో అంబిక అంట, ఎస్ లవ్ ఎమ్ రెచ్చిపోయినారమ్మా. ప్రేమికులు అయితే మామూలుగా రెచ్చిపోలేదు. ఇది ఇక్కడ చూడండి, వాయమ్మా. ఇది ఎవడో వీని క్రియేటివిటీ నెక్స్ట్ లెవెల్ అని చెప్పొచ్చు. ఆ బొక్కకి వాడు ఫేస్ గీసినాడు. ఏమిరా నాయన, ఇంతమంది టాలెంటెడ్ పర్సన్స్ ఉన్నారు. ఇండియా ఈజ్ నాట్ ఫర్ బిగినర్స్, అదైతే వాస్తవమే అనమాట. ఏం బ్రో నువ్వేం చెప్తావు? అంతేనా? స్పీచ్లెస్సా? అక్కడ చూడండి గైస్ పైకి చూడనీకనే వచ్చినాం. మీరెవరు? బెంచర్లనా? ఎట్లున్నాయి, బాగా నచ్చినాయి గోలు? అవ్వకి బాగా నచ్చినాయంట. సో ఇక్కడ ఇంకొక ప్లేస్ వచ్చినాము. సో చూడండి మొత్తం ఇవి ఎట్లున్నాయంటే సినిమాటిక్ రేంజ్లో ఉన్నాయంటే, సినిమా సెట్ వేస్తారు కదా,
సెట్టింగ్ చేసి మొత్తం అంతా సాంగ్ షూట్ చేసేటప్పుడు ఉంటాయి కదా, ఆ లెవెల్లో అయితే ఉన్నాయి. చూడండి మొత్తం నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది. వా, సో నాకు ఇది బాగా నచ్చింది. ఈ రాళ్ళు చూడండి, నెక్స్ట్ లెవెల్ ఉంది. మొత్తం సినిమాటిక్ రేంజ్లో ఉంది. సినిమా సెట్ ఉంటుంది కదా, సాంగ్ సెట్ వేసినప్పుడు కానీ ఏదైనా సినిమా షూటింగ్కి ఆ విధంగా అయితే ఉంది. నెక్స్ట్ లెవెల్ ఉంది. మనకు టికెట్ వచ్చేసి మనకు 50 రూపీస్ అయితే పడింది గైస్. సో టికెట్ ఇది వచ్చేసి 50 రూపీస్ తీసుకున్నాడు. అండ్ ఆల్సో దీని మీద ఏపీటీడీసీ అని చెప్పి, ఏపీ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ అని చెప్పి ఇట్లా స్టాంప్ అయితే ఉంది. సో 50 రూపీస్ మాకు టికెట్ పడింది. ఇద్దరు కలిపి మాకు 100. ఇంకా వాటర్ బాటిల్ వచ్చేసి ఒక 25 రూపీస్ వాటర్ బాటిల్ అంతే. ఇద్దరు కలిపి 2 వాటర్ బాటిల్స్ తీసుకున్నాము. ఒక 50, మొత్తం 150 రూపీస్ అయితే ఖర్చు అయింది మాకు ఇక్కడికి. సో టికెట్ చూడండి గైస్, ఏపీటీడీసీ అని చెప్పి ఉంది కదా, అంటే ఆంధ్రప్రదేశ్ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ అని చెప్పి. బిల్లసర్గం కేవ్స్ పాసింగ్ టికెట్స్ అడల్ట్స్ 50 అని ఇచ్చినాడు. ఈ టికెట్ జాగ్రత్త పెట్టుకోమన్నాడు, ఎందుకంటే ఇట్లా సడన్ గా ఎవరైనా చెకింగ్ వస్తుంటారంట గవర్నమెంట్ ఎంప్లాయీస్ వాళ్ళు. ఇది అంతా జాగ్రత్త పెట్టుకోవాలి, ఏదైనా పోయిందంటే మళ్ళీ ఫైన్ వేయడం అట్లా చేస్తారంటున్నాడు. సో ఇది గైస్ మొత్తానికి కేవ్స్ అయితే. సో అది గైస్ మొత్తానికి గుహలు చూసారు కదా. గుహలు అనుకుంటాం కానీ గుహలు అయితే పెద్దగా లేవు, కానీ చూడడానికి మంచి వే అయితే ఉంది. అంటే లైక్ రోడ్ వేసి బాగా నీట్గా అయితే పెట్టినారు, నీట్గా మెయింటైన్ చేస్తున్నారు, అదైతే బాగుంది. పైన తేనెపట్టలు కూడా ఉన్నాయన్నారు, కానీ ఇక్కడ చూస్తే తేనెపట్టలు అయితే ఏం లేవు, మొత్తం తీసేసినారనమాట. సో ఎవరికి హాని కలగకుండా చేయడానికి అని చెప్పి మొత్తం నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. సో ఇక్కడైతే ఏదో రూట్ ఉంది, అక్కడ కూడా వెళ్దాము. అటుపక్క కూడా వెళ్ళి చూద్దాము ఇంకా ఏమేమున్నాయో. తెలిసి డెడ్ ఎండ్ ఉంది ఇక్కడ, చూడండి ఇదే డెడ్ ఎండ్. ఇక్కడే ఇంతవరకే ఉంది డెడ్ ఎండ్. సో ఐ థింక్ ఇక్కడ ఏం లేనట్టుంది. ఇది ఏదో చిన్న వే ఉంది, వే లాగా ఏదో ఉంది, మళ్ళా చూద్దాం అంతే. చూడండి అంతే, ఇంకా అదో ఇక్కడికే ఉంది వే, చిన్న వే ఉంది అంతే, ఇంకా అంత మించి ఇంకేం లేదు. సో బాగానే ఉంది, కానీ ఒక పీస్ఫుల్ కోరుకునే వాళ్ళైతే రావచ్చు ఇక్కడికి. అంటే లైక్ ప్రశాంతంగా ఉండాలా, కొంచెం ఏదైనా మనశ్శాంతిగా ఉండాలనుకుంటే ఇక్కడికి వచ్చి రావచ్చు. సో జనాలు కూడా పెద్దగా లేరనమాట, ఇంకా ఇప్పుడిప్పుడే డెవలప్మెంట్ అవుతుంది కదా. బాగుంది చూడడానికి అయితే, గుహలు అయితే బాగున్నాయి. సో నీకు ఎలా అనిపించింది వాసు? గుడ్ ఎక్స్పీరియన్సా? మనోడికి కొంచెం బాగా నచ్చిందంట. మనోడు సిగ్గుపడతాడు కెమెరా ముందు రావడానికి, ఎందుకో మరి నాకు కూడా అర్థం కావట్లేదు. కెమెరా ముందు రా అంటే నేను రానన్నా, నాకు కొంచెం సిగ్గు ఎక్కువ అంటాడు. అవునా? ఫస్ట్ టైం అంటే అసలు ఇప్పుడు కూడా చూపిస్తుంటే అసలు దగ్గర కూడా రాకుండా రాడు, హెల్మెట్లో పట్టుకొని తిరుగుతున్నాడు అంతే. సో అది గైస్ వీడియో అయితే. సో ఇంకా చూడండి మొత్తం గుహలు అయితే అంత ఎలా ఉన్నాయో. గుహలేం కాదు, ఒక లోపల అక్కడ వచ్చేసి ఒక గుహ ఉంది. సో ఇంకా అటుపక్క ఇంకొక గుహ ఉంది. సో ఇంకా 3-4 ఉన్నాయన్నమాట కేవ్స్. బాగానే ఉన్నాయి చూడడానికి అయితే, నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది, ప్రశాంతంగా ఉంది, చల్లగా ఉంది బాగా. మెయిన్ నాకైతే బాగా నచ్చింది అనమాట. సో టికెట్ కూడా 50 రూపీస్ టికెట్ అయితే. సో రూట్లు అయితే నంద్యాల నుంచి అయితే 3 రూట్స్ అయితే ఉన్నాయి అంతే కదా. ఒకటి బేతంచెర్ల రూట్, ఇంకొకటి బనాన్పల్లి నుంచి ఒక రూట్ అయితే ఉంది. ఇంకో రూట్ ఏది? ఇంకో రూట్ ఏది? ఇప్పుడు మేము వచ్చిన రూట్ పలుకూరు మీద నుంచి వచ్చాము, అడ్వెంచర్ రూట్ అదైతే. నాకైతే తిక్కలేసింది స్వామి ఆ రూట్ అయితే, ఒకసారి రాకూడదు అనిపిస్తుంది. అంటే బాగానే ఉందిలే, కానీ అడ్వెంచర్ ఇష్టపడేటోళ్ళకైతే ఆ రూట్ అయితే ప్రిఫర్ చేయొచ్చు. ఎందుకంటే బైక్ మీద వచ్చేటప్పుడు కొంచెం ఎక్స్పెక్ట్ చేస్తారు కదా, ఈ రోడ్డు కొంచెం మంచిగా రావాలి, అడ్వెంచర్ చేయాలని చెప్పి. అట్లాంటి వాళ్ళకైతే కొంచెం ఆ రూట్ అయితే మంచిగా ఉంటుంది. సో ఇంకా లేదు, నార్మల్గా మేము సాఫీగా వచ్చేయాలి రోడ్డు మీద అనుకుంటే బేతంచెర్ల రూట్ అయితే ఎంచుకోండి. ఎందుకంటే బేతంచెర్ల అయితే కొంచెం మంచిగా ఉంది రూటు. సో ఇప్పుడు మేము వెళ్ళేటప్పుడు ఆ రూట్లోనే వెళ్దాం అనుకుంటున్నాము. ఇంకా మేము టిఫిన్ కూడా చేయలేదు, మార్నింగ్ నుంచి బ్రేక్ఫాస్ట్ చేయలేదు కాబట్టి ఇంకా మనకి ఆకలి అవుతుందంట. ఇంకా ఎక్కడ బేతంచెర్లకి వెళ్ళి ఇంకా అక్కడ ఎక్కడైనా తినేసి ఇంకా డైరెక్ట్ ఇక్కడ నుంచి నంద్యాలకి అయితే స్టార్ట్ అయిపోతాం. సో ఇంకా మన బైక్ కూడా ఇక్కడే ఉంది. సో ఇంకా ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతాం. ఇంకా వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఇంకా ఎవరైనా ఈ కేవ్స్ గురించి తెలియని వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి, వాళ్ళకి కూడా కొంచెం చూసినట్టుంటుంది, తెలుసుకుంటే వచ్చి ఎక్స్ప్లోర్ అయితే చేస్తారు. సో మంచిగా ఉంది వీడియో, ప్లేస్ అయితే చాలా మంచిగా ఉంది. అండ్ ఆల్సో ప్రశాంతంగా ఉంది. ఎవరు అంటే లైక్ పీస్ఫుల్నెస్ కోసం రావాలనుకున్నా రావచ్చు, మంచిగా ఉంది.
సో ఇంకా వీడియోలో అనిపించిన కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి గైస్. ఇంకా నచ్చినట్లయితే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి గైస్. నెక్స్ట్ వీడియోలో అయితే కలుసుకుందాం.